రెండు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు విలీనం అవుతున్నటువంటి చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా నడుస్తోంది. అయితే ఈ విలీన ప్రతిపాదనకు అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ నుంచి వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా అజిత్ పవార్ సతీమణి ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో రెండు ఎన్సీపీల విలీన ప్రతిపాదన అటకెక్కినట్లే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మహారాష్ట్రలో రెండు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు విలీనం అవుతున్నాయన్న చర్చ కొంతకాలంగా సాగుతోంది. మరి ముఖ్యంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తరువాత ఈ విలీనం చర్చ కొనసాగింది. వాస్తవానికి అజిత్ పవార్ రాజకీయ భీష్ముడు శరద్ పవార్కు దగ్గరి బంధువు. అంతేకాదు చాలా కాలం పాటు శరద్ పవార్ నాయకత్వంలోని ఉమ్మడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అంతేకాదు సదరు పార్టీలో నెంబర్ 2గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. కాలక్రమంలో శరద్ పవార్తో అజిత్ పవార్కు విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో 2023లో ఉమ్మడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇలా ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్కు అప్పటి ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. అప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ నాయకత్వంలో మరో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. అయితే కొన్ని రోజుల క్రిందట అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు ఎన్సీపీలు విలీనం అయితే బావుంటుందన్న ప్రతిపాదన తెరమీదకొచ్చింది. అంతేకాదు రెండు ఎన్సీపీలు విలీనమైతే మహారాష్ట్రలో ఒక బలమైన రాజకీయ శక్తిగా మారవచ్చని కూడా కొంతమంది భావించారు. అంతేకాదు ఈ విలీనానికి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అంగీకరించినట్లు సమాచారం. అయితే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ నుంచి ఈ విలీన ప్రతిపాదనకు వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అజిత్ పవార్ సతీమణి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఈ విలీన ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు సమాచారం. అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా విలీనానికి నో చెప్పినట్లు రాజకీయ వర్గాల సమాచారం. దీంతో రెండు ఎన్సీపీల విలీన ప్రతిపాదన అటకెక్కినట్లు ముంబై రాజకీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే రెండు ఎన్సీపీల విలీనాన్ని సూత్రప్రాయంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినట్లు ముంబై రాజకీయాల లోగుట్టు సమాచారం. రెండు ఎన్సీపీల విలీన ప్రతిపాదనకు ప్రధానంగా మహారాష్ట్ర బీజేపీ నేతలు అడ్డుపుల్ల వేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం. దీనికి ఒక కారణం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రెండు ఎన్సీపీలు విలీనమైతే మహారాష్ట్రలో ఒక బలీయ శక్తిగా మారుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు ఎన్సీపీల విలీన ప్రతిపాదనలకు కమలం పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. కాగా మహారాష్ట్రలో త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా ఈ రాజ్యసభ ఎన్నికలలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పోటీ చేసే అవకాశాలున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా శరద్ పవార్ పోటీ విషయమై అపోజిషన్కు చెందినటువంటి మహావికాస్ అఘాడీలోని 3 పార్టీలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయన్నారు ఆయన. ఈ విషయమై 3 పార్టీలు త్వరలో నిర్ణయం తీసుకుంటాయని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాగా రానున్న ఏప్రిల్ నెలలో మహారాష్ట్ర నుంచి మొత్తం 7 రాజ్యసభ సభ్యుల కాల పరిమితి ముగియనుంది. వీరిలో శరద్ పవార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భవిష్యత్తులో తాను ఎన్నికల్లో పోటీ చేయనని శరద్ పవార్ క్రిందటి ఏడాది కుండబద్దలు కొట్టారు. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన తర్వాత తాను మళ్లీ రాజకీయాల్లో పోటీ చేయబోనన్నారు శరద్ పవార్. రాజకీయంగా ఎక్కడో ఓ చోట ఆగిపోవాల్సిన సమయం వచ్చిందని నిట్టూర్పు విడిచారు మరాఠా యోధుడు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎగువ సభకు వెళ్లడానికి శరద్ పవార్ డిసైడ్ అయినట్లు తెలిసింది.
కాగా శరద్ పవార్ చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1967లో తొలిసారి బారామతి నుంచి ఎమ్మెల్యేగా శరద్ పవార్ విజయం సాధించారు. ఆ తరువాత ఇక రాజకీయంగా శరద్ పవార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మహారాష్ట్రకు శరద్ పవార్ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా అనేక పదవులు నిర్వహించారు. ఒక దశలో మహారాష్ట్రలో శివసేన ప్రభంజనానికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి శరద్ పవార్ బాగా ఉపయోగపడ్డారంటారు రాజకీయ పరిశీలకులు. అయితే 1999లో కాంగ్రెస్తో అనుబంధానికి శరద్ పవార్ ఎండ్ కార్డ్ వేశారు. సోనియా గాంధీ విదేశీయత అంశంతో విభేదించిన శరద్ పవార్ అదే ఏడాది కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరుతో స్వంత పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2023 మే వరకు పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవారే కొనసాగారు. ఒక దశలో పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. అయితే నాయకులు, కార్యకర్తల ఒత్తిడి మేరకు 1-2 రోజుల్లోనే రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే 2023 అజిత్ పవార్ తిరుగుబాటుతో శరద్ పవార్ సామ్రాజ్యం బీటలు వారింది. ఏమైనా 2 ఎన్సీపీల విలీన ప్రతిపాదన అటకెక్కినట్లే.